కానీ ఈసారి ఈ ఇంటర్వ్యూలో మీరు ఒకే ఒక్క పదం మినహా ఈ మొత్తం ఇంటర్వ్యూలలో కేసీఆర్కి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా మాట్లాడింది మీరు. అంటే మీరు ఈ మధ్య ఏమన్నా కలుసుకున్నారా? నెంబర్ 1. నెక్స్ట్ మీకు ఏమన్నా ఎమ్మెల్సీ కానీ ఏదైనా పోస్ట్ కానీ మనం ఇస్తామన్నారా? ఫస్ట్ ఏంటంటే నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను బుచ్చన్న. నేను అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇప్పటి నుంచి నేను ఉండాలని అనుకోవడం లేదు. నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్ అయితే నేను ఏం రాజకీయాలలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఇంటర్వ్యూస్ కూడా రేర్గా మీలాంటి వాళ్ళకి తప్ప నేను జనరల్గా ఇవ్వను. మీడియాకి అయితే పోవట్లేదు అసలే, స్టేట్ మీడియాకి కానీ జనరల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ పోవట్లేదు. ఆయన ఎమ్మెల్సీ ఇస్తా అన్న సందర్భం వచ్చింది ఇది గవర్నర్ కోటాలో, అప్పుడే వద్దన్న. 2003లో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ చూసుకో నువ్వు, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే కూడా నేను వద్దన్న. రాజకీయ పదవుల మీద నాకెన్నడూ ధ్యాస లేదు. పార్టీ జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ ఉండే నేను 2008లో రిజైన్ చేశాను. మళ్ళీ ఏనాడు ఇది తీసుకోలేదు. ఇది కూడా ఏంటంటే వాటర్ రిసోర్సెస్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన అడిగిండు కాబట్టి ఏదైనా ఒకటి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది కదా అంటే తీసుకున్నా. ఇప్పుడు నేను నా టైంను ఈ రాజకీయాల కోసం నేను పెట్టాలనుకోవడం లేదు. నేను ఒక మంచి ప్రయోజనం కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నాను. ఏంటంటే కేటీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల టీ హబ్ కానీ ఇట్లాంటి చాలా ఇన్నోవేషన్స్ అనేటివి మనకు వచ్చినాయి. దాదాపు 1200 ఆవిష్కరణలు జరిగినాయి తెలంగాణలో. ఇవి కాకుండా దేశమంతటా కూడా ఆవిష్కరణలు జరుగుతున్నాయి ఇన్నోవేషన్. ఎందుకంటే ర్యాపిడ్ చేంజ్ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ 20-30 ఇయర్స్. దానివల్ల ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక కానీ ఇంటర్నెట్ ఇవన్నీ పెరిగినాక, గూగుల్ వచ్చినాక, యూట్యూబ్ వచ్చినాక, అయితే ఈ ఆవిష్కరణలను మన దగ్గర తయారైన వాటిని మన దగ్గరనే పెట్టుకుంటే లాభం లేదు. ఆవిష్కరించిన వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరదు. అంటే వాళ్లకు విదేశాలతో కనెక్ట్ లేదు. దానికోసం ప్రభుత్వం ఎటువంటి సంస్థలను పెట్టింది కూడా లేదు. ఇక్కడ టెక్నాలజీని వెనుకబడ్డ దేశాలకు తీసుకుపోవాలి అనేది ప్రభుత్వం కూడా చేయడం లేదు. ఆవిష్కరణ అంటే ఈ ప్రపంచంలో ఒక్కరి మైండ్లోకి వెళ్ళి వచ్చి ఒక్కరే దాన్ని చేయగలిగింది. ఈ లబ్ధి, ఈ ప్రయోజనం ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రావాలి. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఒక 40-50 దేశాధినేతలతోని నేను కనెక్ట్ అవుతున్నా. అంటే ప్రెసిడెంట్స్ కానీ రాజులు కానీ. మనం ఇక్కడ కూర్చొని రాచరికాల గురించి పిచ్చిగా మాట్లాడతాం. నేను ఒక హార్ష్ కామెంట్ చేయదలుచుకున్నా. ఇవాళ దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ షార్జాలో కానీ ప్రపంచంలో చాలా రాజరికపు దేశాలు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, వాళ్ళకు ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ, మమకారం, ఆ ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అభివృద్ధి, సంక్షేమం పట్ల వాళ్ళు చేస్తున్న పద్ధతి, ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్న తీరు, అందులో కనీసం 10% కూడా భారతదేశంలో ఏ పరిపాలనలో నేను చూడలేదు. 10% కూడా, ఈవెన్ 10% అద్భుతంగా దూసుకుపోతున్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా నేను ప్రజల అభిప్రాయం ఏంటో తెలియదు. ప్రజలు రాచరికాలలో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే 5 ఏళ్ళకోసారి ఎన్నికలు రావు. నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి, నా మనవడిని ముఖ్యమంత్రి చేయాలి, నేను ముఖ్యమంత్రిని కావాలని పోటీ పడేటోళ్ళు ఎవరు లేరు. ఆ రాజు వంశమే ఎప్పటికీ పరిపాలన చేస్తుంది. కాబట్టి వాళ్ళకు రాజకీయ బెంగ లేదు. అధికారం పోతానే మళ్ళీ ఓట్లు వేయడానికి నేను ప్రజలను నా దిక్కు తెచ్చుకోవాలనే చింతన లేదు. అధికారం పోదు. రెండవది డబ్బు సంపాదించాలనే యావలేదు. ఎందుకంటే అసలు ఇంకొక 10-20 తరాలకైనా తరగనంత సంపద వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పుకోరు. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ప్రపంచంలో అత్యంత కుబేరుడు అని చెప్తాం కదా, ఆయన కంటే కూడా ఇంకొక అతన్నాడు. కానీ వీళ్ళ ఒక్కొక్కని ఇంట్లో ఉన్న బంగారం అంతా కాదు వాళ్ళ విలువ. వీళ్ళు చెప్పుకోరు. 300 బిలియన్స్ ఏవైతే ఉన్నదో, అత్యంత ధనికుడు 300 బిలియన్లు. ఆ 300 బిలియన్ల బంగారమే ఉంది వాళ్ళ దగ్గర, ఒక్కొక్కరి దగ్గర. సౌదీ రాజు కావచ్చు, ఈయన కావచ్చు, మన దుబాయ్ మహమ్మద్ బిన్ రషీద్ కావచ్చు, లేకుంటే అక్కడ జాయద్ కావచ్చు మన అబుదాబిలో, వీళ్ళంతా ఎంతో సంపన్నులు, ప్రపంచ కుబేర్లు. కాబట్టి ఉన్న డబ్బే ఏం చేసుకోవాలనో తెలియదు వాళ్ళకి. ఇంకా బంగారం ఉన్నది ఏం చేసుకోవాలనో తెలియదు. ఇంకా వాళ్ళ బంగారం మీదనో డబ్బు మీదనో మమకారం లేదు. వాళ్ళు ఇప్పుడు దేనికోసం చూస్తానో తెలుసా? మనం ప్రపంచంలో టాప్ ఉండాలి. ఆయన రాసిన బుక్ తీసుకొచ్చాను, మై విజన్ అని, మై స్టోరీ అని, మహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ రాజు. ఆయన ఏమంటాడంటే చంద్రమండలం మీద పోయిన మొదటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారు కానీ రెండో వ్యక్తి పేరు మీరు చెప్పలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి వ్యక్తి పేరు చెప్తారు కానీ రెండో వ్యక్తి పేరు మీరు చెప్పలేరు. ఎప్పుడైనా రెండో వ్యక్తి జీరోనే. కాబట్టి ప్రపంచంలో నన్ను గుర్తుపెట్టుకోవాలంటే నేను నంబర్ 1గా ఉండాలి. ఏది చేసినా భిన్నంగా చేయాలి. దుబాయ్లో మనకు కనబడుతుంది. ఆయన ఫ్యూచర్ మ్యూజియం పెట్టాడు.
ఇంకో 20 ఏళ్ళ తర్వాత దుబాయ్ ఎట్లుంటుందో చూపెట్టాడు. తర్వాత అందరూ టవర్స్ పెడతారు, ఏది దుబాయ్ని చూడడానికి, సిటీని చూడడానికి. అమెరికాలో కూడా ప్రతి నగరంలో నీడిల్ టవర్ అని ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఆయన అట్లా కాదు, ఫ్రేమ్ పెట్టాడు. ఫ్రేమ్ పెట్టి పాత దుబాయ్కి కొత్త దుబాయ్కి మధ్యలో ఫ్రేమ్ పెట్టి అటు చూస్తే పాత దుబాయ్ కనబడుతుంది, ఇటు చూస్తే కొత్త దుబాయ్ కనబడుతుంది. అంటే ఏ పని చేసినా బుర్జ్ ఖలీఫా నంబర్ 1 ఇన్ ద వరల్డ్ హైట్లో. అందులో ఎన్నో టవర్స్, ఎన్నో రెసిడెన్షియల్ ఉన్నాయి. దుబాయ్ మాల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. అంటే ఏది చేసినా ఒక వింత. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నది, చాలా పెద్దది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమ. కోవిడ్ అప్పుడు దుబాయ్, అబుదాబి లాంటి దేశాలలో జరిగినంత ఆ ప్రజల పట్ల వాళ్ళు చూపెట్టింది ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని పంపించారు. చైనాలో కూడా పంపారుగా, చైనాలో కూడా చేశారు, చైనాలో కూడా చేశారు. బట్ దుబాయ్ టాప్. అంటే ఎవరికి ఏం కష్టం కలగనేలే, మన కార్మికులకు కావచ్చు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి కావచ్చు. అంటే కొన్ని ఇప్పుడు నిజాం పాలనలో విష్ణుడు దేశ్ముఖ్ చేసినట్టు ఆ కంపెనీలలో ఉండే యజమానులు కొన్ని అకృత్యాలు చేస్తుండొచ్చు, పోలిక కానీ నేను ఆ ముద్ర దుబాయ్ కింగ్ మీద పడవచ్చు, నిజాం మీద పడ్డట్టుగా. కానీ ఈ రాచరికాలలోనే ఇవాళ ప్రోగ్రెస్. అట్లని చెప్పి మన దగ్గర రాచరికాలు వస్తే అది వేరే తీరు. కానీ అక్కడ మాత్రం రాచరికాల పాలనలో చాలా గొప్ప అభ్యున్నతిని నేను చూడగలిగిన. అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్న ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మీరు అటువైపు మీ ప్రయాణం జరగబోతున్నదా? నేనేంటంటే ఈ రాజకీయాలలో, ఈ చర్చలలో టైం వేస్ట్ చేయకుండా కొంచెం మన తెలంగాణకు ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడి మనం ఇన్నోవేషన్ చేయించినాం. టీ హబ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్. అయితే అభివృద్ధి అనేది జరిగింది కదా, ఆ ఫలాలను ప్రపంచ ప్రజలకు కూడా అందిద్దాం అన్నట్టుగా. దానివల్ల మన వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి. ఎంతోమంది ఉద్యోగాలు పొందుతారు, ఉపాధి పొందుతారు. ఇక్కడ ఇన్నోవేషన్ చేసిన వాడు కూడా వానికి ఏమైనా అప్పులు అయితే అప్పుల నుంచి బయటపడతాడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందుతాడు వాడు. తెలంగాణ ఒక దశ నుంచి మరో దశలోకి వస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి. స్టేజ్ 2 లాంచింగ్ ఇది. ఒక స్టేజ్ 1 అని స్టేజ్ 2కి వచ్చినాం. స్టేజ్ 2లో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటనేది ఏమి అర్థం కావట్లేదు. తెలంగాణ సస్టైన్ కావడానికి పరిపాలన ఒక 10-15 సంవత్సరాలు అన్ని రకాల మన అట్లు కల్చరల్ ఫామ్ కూడా ఒకటి జరగవలసి ఉండేది, అది జరగని కారణంగా జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు కనీసం సందర్భం ఉన్నప్పుడన్నా మాట్లాడాలి. సందర్భాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలను అప్పుడప్పుడు మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడాలి కూడా, మీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉండాల్సింది. అంటే మేధావులు, రాజకీయ విశ్లేషకులకు ఒక పాత్ర పోషించాల్సిన అవసరం అవుతున్నది. ఏదైతే మనం అంటున్నామో కేసీఆర్ ఆ కల్చరల్ రెవల్యూషన్ తీసుకురాలేదు, ఉద్యమ స్ఫూర్తిని ఉపయోగించుకోలేదు అంటున్నామో, మనం చేయాలి కదా. అది మనం చేయడానికి ఇటువంటి ఇబ్బంది లేదుగా. కాబట్టి నాతో పాటు నాలాంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, చాలా లేదు, కొద్దిమందే ఉన్నారు. ఈ కొద్దిమంది అయినా సరే ఇవాళ తప్పకుండా అంటే మీరు మరీ దీని నుంచి అటు దూరం జరగడం కాదు. ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలతో పేరు టైం వేస్టే తప్ప ఇంకో 3 ఏళ్ళ దాకా 4 ఏళ్ళ దాకా చేయగలిగింది ఏం లేదు. వేరే మాట్లాడే పనులు అయితే ఉన్నాయి కదా, ఆలోచింపజేసే పనులు అయితే ఉన్నాయి, అవి చేయాలి. మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూలో మనం ఇంతటి పూర్వం ఇంటర్వ్యూల కంటే ఇది చాలా భిన్నంగా వచ్చింది ఇంటర్వ్యూ. ఇది ఒకటి. రెండవది, ఇక నుంచి మనం నేను ఫీల్ అవుతున్నది ఒక 24 సంవత్సరాలు జర్నలిజంలో కొనసాగుతున్నది. మాటల ద్వారానే తెలంగాణ సమాజం ప్రభావితమైంది. మీరు అన్నది భావోద్వేగంతో ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని. కాబట్టి మనం వీలైతే మీలాంటి వాళ్ళు ఒక 5-10 చాలా చెప్పాల్సి ఉన్నది బుచ్చన్న ప్రజలకు. రాజకీయాలు అనేవి ఎప్పుడు ఉంటాయి, కానీ నీకు కొసమెరుపులాగా నేను మాట చెప్తా, వాటి మీద వివరణ తీయ. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ 90% చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, పనులు ఎట్లా తోముకోవాలనో తెలియదు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎంత నిద్రపోవాలనో తెలియదు. ఊళ్ళల్లో ఒక మంచి కల్చర్ ఉంటుంది, వాళ్ళు పొద్దున్నే పడుకుంటారు, ఎర్లీగా లేస్తారు. కానీ ఆ పట్టణాల్లో మాత్రం, ఇప్పుడు నేను చెప్పేది పట్టణాల గురించే, అయితే ఈ కల్చర్ కొంత ఊళ్ళలో కూడా పోతున్నారు. ఇప్పుడు అమెరికాలో వేపుల్లలు అమ్ముతున్నారు తెలుసా, న్యాచురల్ బ్రష్ అని వేపుల్లలు అమ్ముతున్నారు అమెరికాలో. ఎంత మంచిది అది. కనీసం ఇట్లా దోముకునే అలవాటు ఉంటుంది పళ్ళ పుల్ల అయితే. ఇక మనం ఇట్లే వేసుకుంటాం, పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి. మంచినీళ్ళు తాగడం తెలియదు, ఎట్లా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఇట్లాంటివి ఏవి తెలియవు. అన్నం తినడం అయితే అసలే తెలియదు. ఏం తినాలి, అన్నం తినన్నా, రొట్టెలు తినన్నా, మైదా తినన్నా, జంక్ ఫుడ్ తినన్నా, పిల్లలకి ఎట్లా వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళకే తెలియదు కదా. తర్వాత అది ఎట్లా ఆలోచించాలనో తెలియదు. ఏదైనా ఎందుకోసం మనం ఇప్పుడు సంపాదనలో పరుగు తీస్తూ ఉన్నాం, ఎందుకోసం, ఎంతవరకు సంపాదించాలి, మన డ్రీమ్స్ ఏంది,
అసలు డ్రీమ్స్ అనేది పిల్లలకు ఉంటూనే లేవు. అబ్దుల్ కలాం చెప్తాడు, డేర్ టు డ్రీమ్స్, స్ట్రైవ్ టు అచీవ్ అంటాడు. నీకు ఏం కావాలో తెలియనప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు ఎట్లా సహకరిస్తుంది? ఒకటే చెప్పగలుగుతా, సబ్కాన్షియస్ మైండ్ అంటాం మనం. దానికి నువ్వు ఏ సీడ్ వేస్తే అక్కడ ఆ చెట్టు మొలుతుంది. నీకు ఆడ డ్రీమే లేనప్పుడు ఏ చెట్టు మొలుతుంది? నీకేం కావాలో తెలియనప్పుడు రోడ్డు మీద తిరుగుతావు, ఉద్యోగం అనుకుంటా, ఏం చేయలేవు కదా. అంటే చాలా విషయాలలో మనకు ఎన్ని గంటలు నిద్రపోతే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. టీ సెల్స్ అని ఉంటాయి బాడీలో, రోగ నిరోధక శక్తిని పెంచేటి టీ సెల్స్. నువ్వు 3 గంటలు 4 గంటలు పంటే నీకు టీ సెల్స్ రావు. ఇన్స్టాల్మెంట్లలో పంటే కూడా రావు. పొద్దున కాసేపు, మధ్యాహ్నం కాసేపు. ఇవన్నీ ఎవరు చెప్పాలి బుచ్చన్న? ఇవి డాక్టర్లు చెప్పరు. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి చెప్పేంత సమయం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ రద్దీ ఇవన్నీ కూడా. అంటే ఇటువంటి వాటి మీద మాట్లాడుకుందాం మనం.